మీరు చూస్తున్నది శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతమైన దేవాలయం. మహాకాళి అవతారంగా భావించే అమ్మవారు తనను కొలిచే భక్తులకు కన్న తల్లిలా కాపాడటం వల్ల మావుళ్ళమ్మ అంటే మన ఊరి అమ్మ అని పిలువబడుతుంది. ఈ ఆలయం చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు గారు గ్రంథి అప్పన్నలకు అమ్మవారి కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెప్తూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినదట. మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతానికి వెతుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అటు నుండి అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడే నిలిపి ఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్ళమ్మగా, తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటయ్యింది. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది. 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవులు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపినిగా తీర్చిదిద్దాడు. ఆలయ విశిష్టత ఏమనగా అమ్మవారి రూపం అత్యంత తేజోవంతంగా మరియు భక్తుల పాలిటి కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది. భీమవరంలో ప్రతి ఏడాది అమ్మవారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం భీమవరం ప్రధాన రైలు స్టేషన్, భీమవరం టౌన్ స్టేషన్ మరియు బస్టాండ్లకు చాలా సమీపంలో ఉండటం వల్ల సులభంగా చేరుకోవచ్చు. స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేక కళాకారులకు గుర్తింపునిచ్చే వేదికగా వెలుగొందుతున్నది. ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారిని ప్రదర్శనకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సహించడం. ఇక్కడ బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్ర వినయాలు, నాటకాలు ఇలా అనేక ప్రదర్శనలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 40 లక్షల నుండి 50 లక్షల వరకు ఉంది. ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందజేస్తారు. జ్యేష్ఠ మాసంలో నెల రోజులు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. అప్పుడు ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం, ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.